ఇంట్లో అయితే కొన్ని సరుకులు అయిపోయిందనేసి మా ఆయనకైతే ఫోన్ చేసి చెప్పిన ఇక వచ్చేటప్పుడే సరుకులు తీసుకొని వచ్చిండు. ఇక్కడైతే చూస్తున్నారు కదా బ్యాగ్ అయితే నిండి ఉంది. అప్పుడే మా ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుతుండు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని మా టోన్ గాడు అయితే ఆ బ్యాగ్ అయితే మోసిండు ఎట్లనో అట్లా చేసి. లోపలైతే బిల్ అయితే చూసిండు, ఇక అర్థం కాలేదేమో మళ్ళీ లోపల వేసి ఇక బ్యాగ్ అయితే మళ్ళీ లేపిండు. ఎక్కువ శాతం మేము కిరాణా షాప్ లోనే తీసుకుంటాము, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కిరాణా షాప్ లోనే ఎక్కువ తీసుకుంటాం. పెద్ద బ్యాగ్ నిండా కొన్న కిరాణా షాప్ లో అంత బిల్ అవ్వదు. అదే మార్ట్ కి వెళ్ళినా నేషనల్ మార్ట్ కి వెళ్ళినా ఈ బ్యాగ్ నిండా తీసుకుంటే గట్టిగా బిల్ అయిపోతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఇవన్నీ? వీడియో తీసేటోళ్ళు ఎవరు లేక వీడియో తీసుకుంటే బ్యాగ్ అయితే గుంజుకొస్తున్నాను లోపల. చూస్తే రూమ్ ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి, బ్యాగ్ తీసుకుంటే రావట్లేదు. ఎట్లనో అట్లా చేసి ఇక తీసుకొచ్చిన బ్యాగ్. సెల్ఫ్లు కూడా ఎక్కువ లేదు, అవన్నీ సరుకులు పెట్టాలి. ఇక బ్యాగ్ లో ఉన్న సామాన్లు అయితే ఏం తీయలేదు, అక్కడ ఒక మూలకైతే పెట్టేస్తున్నాను. ఆ బ్యాగ్ కూడా ఉండట్లేదు చూడండి. కొద్దిసేపు అయినాక ఇక సామాన్లన్నీ సర్దుద్దాం అనేసి అనుకున్నాను. అయితే సరిపోవట్లేదు అనేసి బాస్కెట్లు అయితే అలా నింపినాను. ఇవైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్దిస్తాను, తప్పదు కదా. రెంట్ హౌస్ లో మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.